హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక మంచి స్వీట్ చాలా ఈజీగా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అంటే అంత సింపుల్ రెసిపీ అని చెప్తున్నాను. కొబ్బరి తీసుకోండి, పచ్చి కొబ్బరి. దానికి పైన పీల్ ఆఫ్ చేసేయండి. చిన్న చిన్న సన్నని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఒక కప్పు నిండా కొబ్బరి తీసుకున్నాం కదా, సేమ్ కప్పు నిండా బెల్లం తీసుకోండి. 2 కప్స్ వాటర్లో బెల్లాన్ని కరిగించండి. బెల్లం పాకం అట్లా ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది మనకి. బెల్లం కరిగినాక ఇంకొక ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువ పడుతుంది, సో నెయ్యి ఉంటేనే ఈ స్వీట్కి టేస్ట్. మనం తీసుకున్న కప్పులో 1/2 కప్పు గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ తీసుకోండి. నేను బియ్య పిండి తీసుకున్నాను. నెయ్యిలో పిండి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత కొంచెం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి దగ్గరికి రాగానే దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసి మంచిగా కలుపుకోవాలి. మనం కొబ్బరిని ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే స్వీట్ అంతా మంచిగా వస్తుంది. ఇది మంచిగా మెత్తగా కలుపుకోండి, అదుముతున్నట్టు చేసుకుంటూ కలుపుకోండి. సో ఈ రకంగా చేస్తే పిండి కొబ్బరి రెండు కలిసిపోతాయి. దీంట్లోనే మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేస్తూ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనకు మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చూస్తూ మనం గుర్తుపట్టచ్చు కుక్ అయ్యేది. ఇట్లా 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మనము బెల్లం కరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని వేసుకొని మంచిగా కలుపుకోండి. ముద్దలుగా కాకుండా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఈ స్వీట్కి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు. అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సపరేట్గా మనం పండగలకి వేరే స్వీట్లు కూడా చేయాల్సిన అవసరం లేదు, కొబ్బరితోటో ఈజీగా చేసేయచ్చు. ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి హార్డ్లీ 15 మినిట్స్ టైం పడుతుంది, అంతే, తొందరగా అయిపోతుంది. ఈ రకంగా చూడండి, బెల్లం నీళ్ళు వేసుకున్న 5 మినిట్స్కే మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, గిన్నె నుంచి నెయ్యి సపరేట్ అవుతుంది. చూడండి, మనకి బుడగలు ఎంత తక్కువగా వస్తే, అంటే దూరంగా ఎంత తక్కువగా వస్తే అంత కుక్ అయినట్టు అర్థం. మనకి ఎంత గట్టిగా కావాలనుకుంటే అంతసేపు ఉంచుకోవచ్చు ఈ స్వీట్ని. మనం ఇలాగే తినాలనుకుంటే ఇక్కడికే ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకు స్వీట్ తొందరగా ప్రిపేర్ అవుతుంది అండ్ ఈవెన్గా కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ స్వీట్ ప్రిపేర్ అయిపోయింది. మనకి నెయ్యి పక్కకు వచ్చేస్తుంది. మనం వేసుకుంది 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసినాను, కానీ ఆల్రెడీ కోకోనట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్తో కలిపి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇదంతా సెట్ అవుతుంది, చల్లగైనాక సెట్ అవుతుంది. నేను ఈ కన్సిస్టెన్సీలో ఫ్లేమ్ ఆఫ్ చేసిన. ఇది చల్లగైనాక ఇంకా కొంచెం గట్టిపడ్డది, కానీ స్వీట్ అయితే చాలా బాగుంది. దీనికి డ్రై ఫ్రూట్స్ కూడా ఏం అవసరం లేదు, ఇట్లా ప్లెయిన్గానే బాగుంది స్వీట్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. నెయ్యితో కాబట్టి చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.